ఇక సర్పంచ్లకు పెండింగ్ బిల్ల సమస్య మా హయాంలో కరోనాతో కొంత కింద మీద అయింది. సర్పంచ్ తరపున గొంతు విప్పుతామన్న కేటీఆర్. దయ్యాలు వేదాలు వలించినట్టు ఇదే. ఇక మీరు ఏం చేస్తారు కానీ మీరు ఎన్ని చేసినా ఇప్పుడు ఎందుకంటారు తెలుసా ఈ వార్త? మొన్న మనం చూసినాం కదా, సర్పంచ్లకు సంబంధించి 12,769 మంది సర్పంచులు వాళ్ళొక తీర్మానం ఉన్న ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టుకుని మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళు మాట్లాడిన మాటలు ఏంటంటే తీర్మానం చేసినట్టు ఏమని, కాంగ్రెస్కే పార్లమెంట్లో మేము మద్దతు ఇస్తామని మొత్తం తీర్మానం చేసిరట. 12,000 మంది సుమారుగా గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా. ఎందుకంటే వీళ్ళకి రావాల్సిన పెండింగ్ బిల్లు ఎంత 1600 కోట్లు ఉన్నాయట. ₹1 కాదు, ₹2 కాదు. వాళ్ళు స్వతహాగా వాళ్ళ జేబులకి పెట్టుకొని పనులు చేయించారు. జేబులో తీసి ఒక విలేజ్ పార్క్ కట్టించారు, తమ జేబుల్లో తీసి ఒక రోడ్డు వేయించారు, తమ జేబుల్లో తీసి ఒక మోటార్ రిపేర్ చేయించారు. ఏ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. సో స్వతహాగా జేబులోకి వెళ్ళి ఇచ్చినామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఇక కూల్గా కబ్జా, అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి ఎసరు, కొండలు తొలిచి చెరువును పూడ్చి ప్రైవేట్ రోడ్డు, బయోడైవర్సిటీ పార్కు కూతబెట్టు దూరంలోనే రోడ్డు వేసిన 3 ఎకరాల భూమి విలువ 450 కోట్లు. ఇక మిగిలిన 4 ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం. ఎన్నికల కోర్టు సమయంలో మొదలైన పనులు. ప్రభుత్వం మారినా కొనసాగుతున్న సహకారం లక్షల మంది చూస్తుండగా కొండలు తొలుస్తున్నా మాకేం తెలియదంటూ అధికారులంతా మౌనం. అన్ని శాఖల్లోనూ అక్రమ రోడ్డుపై దాటవేత వైఖరే. గత సర్కారులో మంత్రి బామ్మర్దికి ప్రాజెక్టుతో లింకు, ఆయన నివాసం కూడా అందులోని విల్లాలోనే. ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి కొండల్ని ఆ రాళ్ళ రప్పని తొలిచేసి ఇంకో రోడ్డు వాళ్ళ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు లెక్క రోడ్లు వేసుకుంటూ పోతున్నారట. 450 కోట్లట ఆ రోడ్డు వేసిన విలువ మాత్రమే, 450 కోట్లు. సో దానికి అప్పనంగా ప్రభుత్వం భూమిని కట్టబెట్టుకొని వాళ్ళు విల్లాలకు రోడ్లు వేసుకుంటున్నారట. ఒక మంత్రి బామ్మదట, మరి ఆ మంత్రి ఎవరు? హైదరాబాద్ నడిబొడ్డున ప్రభుత్వ భూమిలోంచి అడ్డగోలుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు రోడ్డు వేస్తున్నారు. రోజు లక్షల మంది చూస్తుండగా కొండలను తొలిచి అడ్డగోలుగా రోడ్డు నిర్మిస్తున్నారు. అక్కడేం జరుగునట్లు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల అధికారులు వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొదలైన ఈ కబ్జా పర్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెల రోజులుగా కొనసాగుతోంది. ప్రభుత్వ భూమిలో 100 అడుగుల మేర 400 మీటర్ల పొడవున కొండలు తొలుస్తూ శరవేగంగా రోడ్డు పనులు జరుగుతున్నాయి. అధికారులను ఎవరిని అడిగినా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అంటున్నారు. రోడ్డు పనులు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. 450 కోట్ల విలువ చేసిన 3 ఎకరాల భూమి అక్కడ కబ్జా గురైపోయి రోడ్డు వేసుకుంటారట. ప్రభుత్వ అధికారులు స్పందిస్తలేరట. వాళ్ళ ఇష్టం, తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి లెక్క అయిపోయింది. ఎట్లా పడితే అట్లా. మంత్రి బామ్మారిది ఎవరో మరి ఎక్కడనో ఇది. ఎక్కడంటే ఎగ్జాక్ట్ ఐడియా వేయలేదు ఎక్కడ, ఇది ఎక్కడ విల్లా అట. కాజాగూడ పెద్ద చెరువు పక్కన ప్రభుత్వం కొండలను తవ్వి విల్లాలకు రోడ్డు వేస్తున్న దృశ్యం అట.